టాయిలెట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్ర ఇవన్నీ దండలు. ఎన్ని బండివల? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఏమైంది? ఏంటి? వద్దు చెప్పండి, ఇక్కడ తప్పు. వద్దు వద్దు పగలమంటుంటే చెప్తాను ఇక్కడ. తాత తాత ఏంటి కనిపించట్లేదేంటి? తాత తాత ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు? హాయ్, ఉయ్యాలా ఊకేద్దాం. భలే బాగుంది. అయ్యో, దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలితే గానీ వచ్చి సచ్చాడు కాదు. త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు ఏటో బోర్డు సచ్చినోడు. త్వరగా వెళ్ళిపోవాలి. తాత వచ్చేలా లేడు, బేగ వెళ్ళిపోదాం. గంగ వచ్చి వెళ్ళింది, దాన్నేమైనా చూసిందా?
రే వచ్చే ఆ తింగర్ నా కొడుకు ఆడోళ్ళు కనబడితే చొల్లు ఖర్చుకుంటున్నాడట. వాడు తెంగరాడురా, వాడు సొల్లు ఖర్చుకోవడం ఏంట్రా? మొన్న మా మరదలు వస్తుంటే కన్నార్పకుండా చూశాడట్రా. ఓహో, అయితే ఒక చిన్న క్లాస్ పీకుదామా? రే, క్లాసులు కేసులు పనికిరావు గాని నేను మంచి డోస్ తెచ్చాను, అది వేస్తే ఆ తెంగరోడ పని అవుట్. అదిగో వస్తున్నాడు. వచ్చాడ్రా. ఏంటి తింగర్ మనం చూసారు విన్నావు? మా తాతను చూసి 2 రోజులైంది. లంకలోకి వెళ్దామని. ఏంటి తింగరి కొంచెం చిక్కినట్టున్నావు? అవును బాబు, నరాలు పీకేస్తున్నాయి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పండి బాబు. బలమైన మందులు బోల్డన్ని వచ్చాయి. ఆహా, అవి చాలా ఖరీదైనవి బాబు. ఖరీదైతే ఏముంది, మన వెంకటరత్నంగా లేడు, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను. మీకు కావలిస్తే 4 ఇస్తానులే. ఇవ్వండి బాబు, సచ్చి మీ కడుపును పుడతాను. నీ అంత తింగర్ నా కొడుకు నాకు అక్కర్లేదు కానీ నువ్వు ఆ బాటలు రా. ధన్వంతరి మాత్రమే వేసుకో. చేసాడురా, ఒక్క దెబ్బకి మహాబలుడైపోతాం. అమ్మయ్యా అమ్మయ్యా, మీ మేలు జన్మకు మర్చిపోను బాబు. వస్తాను బాబు. వస్తాను. మేలు కాదు, వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది, ఇంకా నీకు స్టేషనే ఉండదు. ఏంటి ఒంగొని నడుస్తున్నావు? ఎప్పుడో ఉంది. నన్ను సాయం చేయమంతవా? పడతావేంటి? లెగో. అమ్మో వద్దులే, నాకు ఇలాగే హాయిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్య బాబాయ్, అమ్మో అమ్మా. తాత తాత, ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకీ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, మీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్ళిపోయాడు, ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను, సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు నన్ను వీడంటావా? నేను పెళ్లి చేసుకుంటాడంట, చేసుకోమంటావా? చేసుకో, తనకే. ఈ కోతి మొహన్నా నన్ను కూతంటావా? ఆగవే ఆగవే, నీ సంగతి చెప్తాను. ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టిలేపావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. హే, ఎటు పోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేపోను. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పెరుగుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో.
చేస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు? ఏంటి చేస్తున్నావు? వదిలు. వదిలు. వదిలికి రాకు. ఎందుకు అలా చేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైంది? వదిలు. మృగసింహం సింహం మగసింహం సింహం మృగసింహం సింహం మగసింహం